నటసార్వభౌమ ఎన్టీఆర్ గారు నటించిన మూవీస్లో అధిక శాతం ప్రేక్షకుల మన్ననలు పొందిన టాప్ 30 సినిమాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. నంబర్ 1 లవకుశ. సిఎస్ రావు గారి డైరెక్షన్లో 1963లో వచ్చిన ఈ మైథలాజికల్ సినిమాలో ఎన్టీఆర్ శ్రీరామచంద్రునిగా, అంజలీదేవి సీతమ్మగా నటించగా, వీరి పుత్రులైన లవకుశలను ఎలా పట్టాభిషిక్తులను చేసి వీరు రామావతారాన్ని ముగించారు అన్న అంశంతో సినిమాను అద్భుతమైన భక్తిలోకంలోకి తీసుకెళ్లి చూపించారు. ఈ మూవీ 26 కేంద్రాల్లో రిలీజై అన్నింట్లో 15 రోజులు ప్రదర్శించబడింది. హైయెస్ట్ రన్ 111 రోజులు, అలాగే 18 సెంటర్లలో 175 రోజులు ఆడి ఇండస్ట్రీ హిట్గా నడిచింది. ఈ సినిమాకు సంగీతం అందించిన వారు స్వయానా ఘంటసాల గారు. ఏ శంకర్ రెడ్డి గారు ఇంత గొప్ప సినిమాను నిర్మించారు. నంబర్ 2 మాయాబజార్. శ్రీకృష్ణ పరమాత్ముడిగా తెలుగువారి గుండెల్లో కలకాలం నిలిచిపోయి ఉండే పాత్రను పోషించారు ఎన్టీఆర్. ఇందులో శశిరేఖ, అభిమన్యుల వివాహం జరిపించేందుకు నటనా సూత్రధారుడైన శ్రీకృష్ణుడు కథను ఎలా నడిపించాడు అన్నది ఈ మూవీలో చూడొచ్చు. ఇందులో సావిత్రి, ఎస్వీఆర్, గుమ్మడి ఇతర ప్రధాన పాత్రలు పోషించగా కెవి రెడ్డి గారు దర్శకత్వం వహించారు. దీనికి కూడా సంగీత దర్శకులు ఘంటసాల గారే. 1957లో రిలీజ్ అయిన ఈ మూవీ పాత రికార్డులను చెరిపి ఇండస్ట్రీ హిట్గా నడిచింది. నంబర్ 3 పాతాళ భైరవి. ఇది ఎన్టీఆర్కు తొలి ఇండస్ట్రీ హిట్ మూవీ. ఎన్టీఆర్, కె మాలతి కలిసి నటించిన ఈ మూవీలో వీరోచితమైన సన్నివేశాలతో తోటరాముడిగా ఎన్టీఆర్ అద్భుత నటన కనబరిచారు. యువరాణి ప్రాణాలు కాపాడేందుకు మాంత్రికుడిని బురిడీ కట్టించే సాహస సన్నివేశాలు, ముఖ్యంగా ఎన్టీఆర్ మేనరిజం ఆడియన్స్ను విశేషంగా అలరిస్తాయి. ఎస్వీఆర్ మాంత్రికుడిగా విశ్వరూపం చూపించారు. 1951లో వచ్చిన ఈ మూవీకి డైరెక్టర్ కెవి రెడ్డి, సంగీతం ఘంటసాల. నంబర్ 4 గుండమ్మ కథ. ఊరంతా హడలు చచ్చే గుండమ్మగారిని ఎలా దారికి తెచ్చి ఆమె సవతి కూతుర్ని పెళ్లాడేందుకు ఎన్టీఆర్ ఆడిన నాటకంతో సినిమా చాలా అద్భుతమైన విజయాన్ని సాధించింది. గుండమ్మగా సూర్యకాంతం గారు, ఆమె కూతుర్లుగా సావిత్రి, జమునగర్లు, ఎన్టీఆర్కి సోదరుడిగా ఏఎన్ఆర్, వీరి తండ్రిగా ఎస్వీఆర్, పుల్లలు పెట్టే పాత్రలో రమణారెడ్డి అద్భుతమైన నటన కనబరిచారు. ఈ బ్లాక్ బస్టర్ మూవీ 1962లో రిలీజ్ అయింది. దీనికి డైరెక్టర్ కమలాకర కామేశ్వరరావు గారు, మ్యూజిక్ ఘంటసాలి. నంబర్ 5 1977లో కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో వచ్చిన అడవిరాముడు. సీక్రెట్ ఆఫీసర్గా హీరో అడవిల్లోకి వెళ్లి అక్కడ సంఘ విద్రోహక పనులు చేస్తున్న విలన్ల ఆట కట్టించిన వైనం ఒకెత్తైతే, కెవి మహాదేవన్ సంగీతంలో జయప్రదతో ఎన్టీఆర్ వేసిన స్టెప్పులు మరో ఎత్తు. ఆరేసుకోబోయే పారేసుకున్నాను పాట సెన్సేషనల్ హిట్గా నడిచింది. ఈ మూవీ 3 కోట్ల రూపాయలు వసూలు చేసిన తొలి తెలుగు సినిమాగా రికార్డు సృష్టించి 16 కేంద్రాలు 175 రోజులు, 4 కేంద్రాలు 365 రోజులు ఆడింది. జాతర సృష్టించింది. నంబర్ 6 కర్ణుడిగా, కృష్ణుడిగా, దుర్యోధనుడిగా ఎన్టీఆర్ త్రిబుల్ రోల్లో నటించి నిర్మించి తనే దర్శకత్వం చేసిన మూవీ. మోస్ట్ బ్రిలియంట్ ఫిల్మ్ దానవీర సూరకర్ణ. కర్ణుడి గొప్పతనాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు ఎన్టీఆర్. మరణం కంటే స్నేహమే గొప్పదని ఆఖరి నిమిషం వరకు కర్ణ దుర్యోధనులు నిలబడిన విధానం అమోఘం. 1977లో రిలీజ్ అయిన ఈ మైథలాజికల్ ఫిల్మ్కి సంగీతం సమకూర్చినవారు పెండ్యాల నాగేశ్వరరావు గారు. నంబర్ 7 బొబ్బిలిపులి. 39 కేంద్రాల్లో 100 రోజునాడిన బ్లాక్ బస్టర్ ఫిల్మ్. దాసర నారాయణరావు గారు దర్శకులు. మిలిటరీ ఆఫీసర్ అయిన హీరో యుద్ధంలో ఉండగా తన తల్లి చనిపోయినా ఆ బాధను గుండెల్లో దాచుకుని జననీ జన్మభూమిచ్చ స్వాటుతో దేశభక్తిని చాటచెప్పిన సినిమా ఇది. అటు తర్వాత తన ఊరు వచ్చాక అక్కడ సంఘ విద్రోహక బలలో చేస్తున్న విలన్లపై తిరగబడడం, ఇక క్లైమాక్స్లో వచ్చే కోర్టు సీను గూస్ బంప్స్ పుట్టిస్తుంది. 1982లో రిలీజ్ అయింది ఈ బ్లాక్ బస్టర్ మూవీ. ఇక నంబర్ 8 పాండవ వనవాసం. కమలాకర కామేశ్వరరావు గారి డైరెక్షన్లో వచ్చిన మరో బ్లాక్ బస్టర్ మూవీ ఇది. ఈ సినిమాలో కె రాఘవేంద్రరావు గారు అసిస్టెంట్ డైరెక్టర్గా కెరియర్ ప్రారంభించారు. పంచపాండవుల్లో ఒకడైన భీముడిగా ఎన్టీఆర్ బానిసలకు ఇంత అహంభావమా అంటూ దుర్యోధన పాత్రలో నట విశ్వరూపం చూపించిన ఎస్వీఆర్కు పోటాపోటీగా నటించి శభాష్ అనిపించారు. జూదంలో ఓడి పాండవులు వనవాసం గావించిన సన్నివేశాలతో సినిమాను భక్తిరసమయంగా తీర్చిదిద్దారు డైరెక్టర్. ఇంకా నంబర్ 9 మిస్సమ్మ. డిగ్రీ చదివి నిరుద్యోగ సమస్యతో బాధపడే ఓ యువకుడు చాలా విచిత్రంగా ఒకచోట ఉద్యోగం సంపాదించాల్సి వస్తుంది. పెళ్లైన దంపతులకే ఉద్యోగం అంటూ ప్రకటించిన చోట మరి ఉద్యోగం కోసం పెళ్లి కాకుండానే పెళ్లైన వాళ్లగా సావిత్రి, ఎన్టీఆర్లో నటించిన తీరు చూస్తున్నంతసేపు చాలా ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది.
డిటెక్టివ్గా తన పైత్యాన్ని తీర్చుకునే పాత్రలో ఏఎన్ఆర్ ఫుల్ కామెడీ అందించారు. 1955లో సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ మూవీ బ్లాక్ బస్టర్గా నిలిచింది. డైరెక్టర్ ఎల్వి ప్రసాద్. రాబోయే చందమామ పాట కొన్ని దశాబ్దాల పాటు మారుమోగింది. ఇంకా నంబర్ 10 వేటగాడు. అడవిరాముడు తర్వాత కె రాఘవేంద్రరావు ఎన్టీఆర్ కాంబినేషన్లో మళ్లీ ఆ స్థాయిలో ఆడిన సినిమా ఇది. అత్యంత విలువైన హారం కోసం విలన్ రావుగోపాలరావు తన యజమానురాల్ని చంపడమైతే ఆ హారం అప్పటికే కొండదేవత మెళ్ళో ఉంటుంది. దాచడంతో హారం కోసం విలన్ వెతుకులాట, అలాగే ఆ నిందను ఎన్టీఆర్ తండ్రి గజపతిరాజుపై వేయడంతో తన తండ్రి నిరపరాధి అని హీరో ఎలా ప్రూవ్ చేసి విలన్ల ఆట కట్టించి వారి సంఘ విద్రోహక పనులను బయటపెట్టాడు అన్నది అద్భుతంగా ఉంటుంది. ఇంక సినిమాలో పాటలు, శ్రీదేవి అందాలు అలరిస్తాయి. ఈ మూవీ 365 రోజులు ఆడి సెన్సేషన్ సృష్టించింది. ఇక నెంబర్ 11 జగదేక వీరుని కథ. రాజకుమారుడైన యువరాజు దేవకాంతను పెళ్లాడాలన్న ఆశయాన్ని పెట్టుకుంటాడు. అది తెలిసి తండ్రి కోపగించుకోవడం, తర్వాత హీరో రాజ్యం నుండి బయటకొచ్చి దేవకన్య అయిన ఇంద్రకుమారిని ప్రేమించి పెళ్లాడడం, ఆ తర్వాత ఆమెపై మనసుపడ్డ కామకురదేశపు మహారాజు రాజనాల ఇతన్ని చంపించేందుకు స్నేహం పేరుతో నాగలోకం, సూర్యలోకం అంటూ పంపించడం. అటు వెళ్లిన ఎన్టీఆర్ అక్కడున్న దేవకన్యల్ని కూడా పెళ్లాడి తీసుకురావడం, అలా అలా చివరికి రాజనాల వేషాలన్నీ తెలిసి అతను తవ్విన గోతులు అతనే పడేలా చేయడం, ఇలా కథ అద్భుతంగా తీసుకువెళ్లారు. ఈ సినిమా 18 సెంటర్లకు పైగా 100 రోజులు ప్రదర్శించబడింది. ఇందులో శివశంకరి పాటను సింగిల్ టేక్లో పూర్తిచేసి యావత్ దేశ ప్రజలకే షాక్ ఇచ్చారు ఘంటసాల మాస్టర్. నంబర్ 12 నటరత్న, ఎన్టీఆర్ మరియు సూపర్ స్టార్ కృష్ణగారులు కలిసి నటించిన మల్టీస్టారర్ ఫిలిం దేవుడి చేసిన మనుషులు. ఇందులో ఎన్టీఆర్ గారు రాము అనే పాత్రలో తనదైన గాంభీర్యంతో క్రమశిక్షణగల వ్యక్తిగా అద్భుతమైన నటన కనబర్చారు. కుటుంబ బాధ్యతలు మోస్తూ త్యాగగుణం కలిగిన అన్నయ్యగా ఆయన పండించిన భావోద్వేగాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ఈ సినిమాలో ఎన్టీఆర్ గారి డైలాగ్ డెలివరీ మరియు స్క్రీన్ ప్రెజెన్స్ సినిమా విజయానికి ప్రధాన బలంగా నిలిచాయి. పద్మాలయ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించి తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక క్లాసిక్గా నిలిచిపోయింది. నంబర్ 13 పాండురంగ మహత్యం. వ్యసనపరుడైన పండరీకుడు ఎలా తల్లిదండ్రుల ప్రేమను తెలుసుకుని వారి సేవలో తరించి శ్రీకృష్ణ భక్తుడిగా మారి మోక్షం పొందాడు అన్నది కథ. జయకృష్ణ ముకుంద మురారి అనే పాట ఇందులోది. అలాగే అమ్మా అని అరిచినా ఆలకించవేమమ్మా అనే పాటైతే కంటతడి పెట్టేస్తుంది. 1957లో రిలీజైన ఈ సినిమాకు దర్శకులు కమలాకర కామేశ్వర్ గారు. ఎన్టీఆర్ నభూతో నభవిష్యత అన్న నటన కనబడిచారు ఈ సినిమాలో. ఇక నంబర్ 14 1961లో విడుదలైన శ్రీ సీతారామ కళ్యాణం. నటసార్వభౌమ ఎన్టీఆర్ గారు స్వయంగా దర్శకత్వం వహించి నిర్మించిన అద్భుత పౌరాణిక చిత్రం. ఈ సినిమాలో ఎన్టీఆర్ శ్రీరాముడిలా కాకుండా దశకంఠుడు రావణాసురుడిగా నటించిన తీరు అబ్బురపరుస్తుంది. రావణుడి పాత్రలో ఆయన కనబరిచిన అభినయం, పలికిన సంభాషణలు మరియు ఆ పాత్రకు ఇచ్చిన గంభీరత్వం తెలుగు తెరపై ఒక నూతన వరవడిని సృష్టించాయి. ఒక పక్క దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నాయి, మరోపక్క రావణుని వంటి క్లిష్టమైన పాత్రలో ఎన్టీఆర్ గారు జీవించిన తీరు ఆయన బహుముఖ ప్రజ్ఞకు నిదర్శనం. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన ఈ చిత్రం ఎన్టీఆర్ గారి సినీ ప్రస్థానంలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. నంబర్ 15 రాముడు భీముడు. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సాంఘిక చిత్రానికి దర్శకుడు తాపీ చాణక్య. ఒక ధనవంతుడు, అమాయకుడైన రాముడు ఆస్తి కోసం తన అంకులు పెట్టే టార్చర్ తట్టుకోలేక ఇంటి నుండి బయటికి వెళ్ళిపోవడం, అలాగే వీధుల్లో నాటకాలు వేసి అల్లరి చిల్లరిగా తిరిగే భీముడు తను చేసే పని ఇంట్లో వాళ్లకి నచ్చక బయటికి రావడం, ఆ పైన ఇద్దరూ కలుసుకోవడం, ఒకరి వేషాలు మరో వేయడం, ఆ పైన కథను రక్తి కట్టించడం. నిజంగా రామానాయుడు గారు ఈ సినిమా కథను ఎంతగా మెచ్చారంటే తన దగ్గరున్నదంతా నిర్మాణంలో పెట్టాడంట. ఆ పైన సినిమా కలెక్షన్ల వర్షం కురిపించి రామానాయుడు గారిని లక్షాధికారిని చేసిందనుకోండి. ఇక నంబర్ 16 యమగోళ. పల్లెటూరి పంచాయతీ ప్రెసిడెంట్గా ఎన్టీఆర్ గెలవడం, అది చూసి తట్టుకోలేక విలన్ ఎమ్మెల్యే రావుగోపాలరావు, కొట్రా ఇద్దరి మధ్య జరిగే ఫైట్లో ఎన్టీఆర్ మరణించి యమలోకం చేరడం. అక్కడుంటాడు సత్యనారాయణ యముడిగా. వీరిద్దరి మధ్య సీన్లు అమోఘంగా ఉంటాయి. యమలోకంలో పాలిటిక్స్ నడిపి యముడికి తలనొప్పి తెచ్చి తిరిగి భూలోకం రావడం, విలన్ల ఆట కట్టించడం మూవీ కాన్సెప్ట్. 6 సెంటర్లలో సిల్వర్ జూబిలీ జరుపుకున్న బ్లాక్ బస్టర్ విజయాన్ని దక్కించుకున్న ఈ మూవీకి డైరెక్టర్ తాతినేని రామారావు గారు, సంగీతం చక్రవర్తి గారు, జయప్రద హీరోయిన్ కాగా క్లైమాక్స్ ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటుంది. నంబర్ 17
బొబ్బిలి చరిత్రలోని వీరత్వాన్ని వెండితెరపై ఆవిష్కరించిన మహత్తర చిత్రం బొబ్బిలి యుద్ధం. ఇందులో ఎన్టీఆర్ గారు రాజా విజయరామరాజు పాత్రలో నటించి మెప్పించారు. యుద్ధ నేపథ్యంలో సాగే ఈ కథలో ఆయన తనదైన రాజసంతో, గంభీరమైన నటనతో ఆనాటి చారిత్రక వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. బొబ్బిలి శౌర్యానికి, పౌరుషానికి ప్రతీకగా నిలిచిన ఈ సినిమాలో ఎన్టీఆర్ గారి డైలాగ్స్ మరియు యుద్ధ సన్నివేశాలు ఆ పాత్రకు జీవం పోసినట్లు అనిపిస్తాయి. సన్నివేశాలు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటాయి. సిఎస్ రావు గారి డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం భారీ నిర్మాణ విలువలతో, అద్భుతమైన సంగీతంతో బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని దక్కించుకుంది. తెలుగువారి వీరగాథను చాటి చెప్పిన చిత్రాల్లో ఈ సినిమా ఎన్టీఆర్ గారి కెరియర్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపును తీసుకోవచ్చు. నంబర్ 18 గండికోట రహస్యం. గండికోట ప్రాంతానికి రాజుగా, ఒక సామాన్య యువకుడిగా ఎన్టీఆర్ ద్విపాత్ర అభినయం చేయగా, రాజ్యకాంక్షతో ఎన్టీఆర్ పతనం కోసం ఎత్తుగడలు వేసే విలన్గా రాజనాలలో నటించారు. మరి విలన్ ఆటల్ని ఇద్దరు ఎన్టీఆర్లు ఎలా ముగించారు అన్నది అడుగడుగునా చాలా సస్పెన్స్తో కొనసాగించారు డైరెక్టర్ బి. విఠలాచారి. 1969లో ఈ మూవీ రిలీజైంది. నంబర్ 19 కొండవీటి సింహం. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఎస్పీ రంజిత్ కుమార్గా ఒక పాత్ర మరియు అతని కుమారుడిగా మరో పాత్ర, ఇలా ఎన్టీఆర్ ద్విపాత్ర అభినయం చేసిన మూవీ ఇది. 1981లో రిలీజైన ఈ మూవీ కలెక్షన్సు ఇప్పటి లెక్కల ప్రకారం 200 కోట్లు పైనే. న్యాయం కోసం ఎంతవరకైనా పోరాడే పోలీసాఫీసర్కి అతని కొడుకుని అడ్డం పెట్టుకుని విలన్లు చిక్కుల్లో పెట్టడం, చివరికి విలన్ల ఆటల్ని ఈ తండ్రి కొడుకులు ఎలా అంతమొందించారు అన్నదే కదా డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు గారు. మ్యూజిక్ చక్రవర్తి. ఇక నంబర్ 20 నర్తనశాల. ఎన్టీఆర్ అర్జునుడిగా, ఆడామగా కాని బృహన్నాలుగా, సరిలేరు నాకెవ్వరు అన్న రీతిలో నటించారు. 12ఏళ్ల వనవాసం తర్వాత పాండవులు 1 సంవత్సరం పాటు అజ్ఞాతవాసాన్ని ఎలా కంప్లీట్ చేశారు అన్న కథాంశాన్ని ఆధారంగా చేసుకుని డైరెక్టర్ కమలాకర కామేశ్వరరావు గారు అద్భుతంగా ఈ బ్లాక్బస్టర్ మూవీని తెరకెక్కించారు. 1963లో రిలీజైన ఈ సినిమాలో 4 పాటలు ఆల్ టైమ్ హిట్గా నిలిచాయి. ఇక నంబర్ 21 ఎన్టీఆర్ గారి మరో సిల్వర్ జూబ్లీ ఫిల్మ్ రాము. భార్య మరణం, కుమారుడి గొంతుపోవడంతో దిక్కుదోచక దేవుడే దిక్కని నమ్మే ఓ తంగ్రి పాత్రలో ఎన్టీఆర్ అద్భుతమైన ఎమోషన్ని పండించారు. రారా కృష్ణయ్య అనే పాట ఎవర్ గ్రీన్ హిట్. జమునా గారు హీరోయిన్గా 100 మార్కులు సాధించారు. ఏసీ త్రిలోకచందర్ దర్శకత్వం వహించారు ఈ రామారావు గారి రాము సినిమాకి. నంబర్ 22 1958లో విడుదలైన పౌరాణిక బ్రహ్మాండం భూకైలాస్. నటసార్వభౌమ ఎన్టీఆర్ గారి సినీ ప్రస్థానంలో అత్యంత గొప్ప పౌరాణిక చిత్రాల్లో భూకైలాస్ ఒకటి. ఇందులో ఆయన పరమశివభక్తుడైన రావణాసురుడి పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచి ఆ పాత్రకు ప్రాణప్రతిష్ఠ చేశారు. రావణుడి అహంకారాన్ని, అదే సమయంలో శివుని పట్ల ఆయనకున్న అచంచలమైన భక్తిని ఎన్టీఆర్ గారు తన హావభావాలతో అద్భుతంగా పండించారు. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు మరియు పద్యాలు ఎన్టీఆర్ గారి నటనతో కలిసి ప్రేక్షకుల్ని భక్తిపార్వస్యంలో ముంచెత్తుతాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించి పౌరాణిక పాత్రల పోషణలో ఎన్టీఆర్ గారికి సాటిలేరు అని మరోసారి నిరూపించింది. నంబర్ 23 మేజర్ చంద్రకాంత్. ఒక రిటైర్డ్ మేజర్ ఎలా తన చుట్టూ ఉండే సమాజంలో లంచగుండలు పదవులు ఏలుతూ ప్రజల్ని పీక్కు తింటున్నారో చూసి చలించి వారిపై తిరగబడ్డ క్యారెక్టర్లో అద్భుతంగా నటించారు ఎన్టీఆర్. మోహన్ బాబు, శారద, రమ్యకృష్ణ, అంబరీష్ పూరి ఇతర కీలక పాత్రల్లో నటించగా ఎన్టీఆర్ గారి ఆఖడి బ్లాక్బస్టర్ మూవీగా నిలిచి ఆ ఏజ్లో కూడా ఎన్టీఆర్ గారు కష్టపడిన తత్వం చూస్తే ఈయన ఒక రోల్ మోడల్ అనే చెప్పచ్చు. ఇక నంబర్ 24 రక్త సంబంధం. సావిత్రి గారికి సోదరుడిగా ఎన్టీఆర్ గారు చేసిన వినూత్న ప్రయోగం బాక్సాఫీస్ వద్ద విజయకేతనం ఎగరవేసి అన్నా చెల్లెళ్ల బాండింగ్ అంటే ఎలా ఉండాలి అన్నది యావత్ దేశ ప్రజలచే కీర్తించబడింది. ఈ మూవీకి డైరెక్టర్ వి. మధుసూదన్ రావు గారు. మ్యూజిక్ ఘంటసాల. 2 సార్లు రిలీజైన ఈ మూవీ 2 సార్లు అనేక కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శించబడి బ్లాక్బస్టర్ అనిపించుకుంది. నంబర్ 25 1980లో విడుదలైన భారీ యాక్షన్ డ్రామా సర్దార్ పాపారాయుడు. దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో వచ్చిన ఈ సంచలనాత్మకమైన చిత్రంలో ఎన్టీఆర్ గారు తండ్రి కొడుకులుగా ద్విపాత్ర అభినయం చేసి ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశారు. ముఖ్యంగా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడే విప్లవ వీరుడు సర్దార్ పాపారాయుడు పాత్రలో ఆయన చూపిన గాంభీర్యం మరియు పౌరుషం అద్వితీయం. అడవిలో సాగే పోరాట సన్నివేశాలు, శక్తివంతమైన డైలాగులు ఎన్టీఆర్ గారి నటన విశ్వరూపాన్ని మరోసారి వెండితెరపై ఆవిష్కరించాయి. ఎన్టీఆర్ గారి కెరియర్లో రాజకీయంగా కూడా ఈ చిత్రం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటిచెప్పే ఈ చిత్రం ఎన్టీఆర్ గారి సినీ ప్రస్థానంలో ఒక మైలురాయి. నంబర్ 26 పెళ్లి చేసి చూడు. ఎన్టీఆర్ గారి కెరియర్లో మరో ఆణిముత్యం లాంటి సినిమా.
వరకట్నం సమస్యతో కోడల్ని ఇంటికి తీసుకురానివ్వని తండ్రికి అతని కొడుకు హీరో ఎలా బుద్ధి చెప్పి దారికి తీసుకువచ్చాడు అన్నది కదా. ఇందులో విచిత్రంగా ఎన్టీఆర్ గంట వరకు సినిమాలో కనిపించరు. అయితే వన్స్ ఎంట్రీ ఇచ్చాక మాత్రం అంతా వన్ మ్యాన్ షో అయిపోతుంది. ఆద్యంతం వినోదభరితంగా సాగుతూ క్లైమాక్స్లో సౌండ్ రాకుండా నవ్వించే విధానం చూస్తే ఎవ్వరైనా నవ్వకుండా ఉండలేరు. ఈ మూవీ 1952లో ఎల్వి ప్రసాద్ గారి డైరెక్షన్లో రిలీజైంది. ఇక నంబర్ 27 తెనాలి రామకృష్ణ. శ్రీకృష్ణదేవరాయలు అంటే ఇలానే ఉంటారు అనిపించేంత నట విశ్వరూపం చూపించారు ఎన్టీఆర్. ఇందులో తెనాలి రామకృష్ణుడి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీకి డైరెక్టర్ బిఎస్ రంగా. ఏఎన్ఆర్ ఇందులో తెనాలి రాముడుగా నటించారు. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్గా రాష్ట్రపతి అవార్డుని, ఆల్ ఇండియా సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ అవార్డుని గెలుచుకున్న ఈ మూవీ బ్లాక్బస్టర్ విజయాన్ని దక్కించుకుంది. ఇక నంబర్ 28 1963లో విడుదలైన జానపద కళాఖండం బందిపోటు. జానపద చిత్రాల బ్రహ్మ వీరుడు యలాచార్యగారి దర్శకత్వంలో వచ్చిన ఈ అద్భుత చిత్రంలో ఎన్టీఆర్ గారు కథానాయకుడిగా తన నటనా కౌశలాన్ని ప్రదర్శించారు. ఒక సామాన్యుడు వ్యవస్థలోని అన్యాయాలను ఎదిరించి పీడిత ప్రజల పక్షాన నిలిచే వీరుడిగా ఆయన పండించిన పౌరుషం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ గారి కత్తి యుద్ధాలు, సాహసోపేతమైన సన్నివేశాలు అప్పట్లో ఒక సంచలనం. ఘంటసాల మాస్టర్ గారి నుంచి వచ్చిన పాటలు ఎన్టీఆర్ గారి స్క్రీన్ ప్రెజెన్స్తో కలిసి సినిమాను బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించేలా చేశాయి. తెలుగు సినీరంగంలో జానపద కథలకు పట్టం కట్టిన చిత్రాల్లో బందిపోటు ఎన్టీఆర్ గారి కెరియర్లో ఒక చిరస్మరణీయం. నంబర్ 29 శ్రీ వెంకటేశ్వర మహత్యం. తన అద్దంతో శ్రీ వెంకటేశ్వర స్వామిని కళ్లకు కట్టినట్లు చూపించారు ఎన్టీఆర్. సి పుల్లయ్య గారి డైరెక్షన్లో 1960లో రిలీజైంది ఈ సినిమా. శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడు భూమిపై అవతరించి కలియుగం ఉన్నంతవరకు వడ్డీ కడతానని కుబేరుని వద్ద వడ్డీకి అప్పు తీసుకోవడం, తర్వాత ఎలా కలియుగ దైవంగా కొలువై ఉన్నాడు అన్నది డైరెక్టర్ చాలా అద్భుతంగా చూపించారు. ఈ సెన్సేషనల్ హిట్ మూవీ 2 కేంద్రాల్లో 175 రోజులు, 16 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శించబడింది. ఇక లెజెండ్ ఎన్టీఆర్ గారి టాప్ 30లో చివరగా చెప్పుకునే సినిమా 1979లో విడుదలైన మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ డ్రైవర్ రాముడు. కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఎన్టీఆర్ గారి కెరియర్లో ఒక భారీ కమర్షియల్ సక్సెస్గా నిలిచింది. ఇందులో ఆయన డ్రైవర్ రాముడి పాత్రలో తనదైన స్టైల్, ఎనర్జీ మరియు మాస్ అపీల్తో ప్రేక్షకుల్ని ఉర్రూతలూకిలిచ్చారు. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు, ఎన్టీఆర్ గారి డాన్సులు అప్పట్లో ఒక ట్రెండ్ సెట్ చేశాయి. సామాన్య ప్రజలకు చేరువయ్యే కథాంశంతో యాక్షన్ మరియు ఎమోషన్స్ కలగలిపిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఎన్టీఆర్ గారి మాస్ ఇమేజ్ను శిఖరాగ్రానికి చేర్చిన చిత్రాల్లో డ్రైవర్ రాముడు ప్రధానమైనదిగా నిలిచిపోయింది. ఇవాల్టి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.